హైదరాబాద్ నగరంలో శబ్ద పరిమితులపై వివరాలు కోరింది హైకోర్టు. వెంటనే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ను ఆదేశించింది. బోయినపల్లిలోని ఫంక్షన్ హాల్స్ శబ్ద కాలుష్యంపై వివరాలు కోరింది. మొత్తానికి కల్నల్ సతీష్ భరద్వాజ్ హైకోర్టుకు లేఖ కూడా రాశారు. లేఖను పిల్గా స్వీకరించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ ప్రారంభించింది. హైదరాబాద్ నగరంలో శబ్ద పరిమితులపై వివరాలు కోరింది హైకోర్టు. వెంటనే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ను కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, బోయినపల్లిలోని ఫంక్షన్ హాల్స్ లో శబ్ద కాలుష్యంపై వివరణ కోరినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? భవాని, ఏదైతే ఇటీవల కాలంలో హైదరాబాద్ లో శబ్ద కాలుష్యం అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. అందులో ముఖ్యంగా పెళ్లిళ్ళ సీజన్ కానీ ఇతర చిన్న ఫంక్షన్లు అయినా సరే పెద్ద శబ్దాలు, చెవులు చిల్లులు పడే విధంగా శబ్దాలు, అంటే బాక్సులు, డీజేలు ఏర్పాటు చేసి ఇష్టానుసారంగా వివరించడం జరుగుతుంది. అందులో ప్రధానంగా చూసుకుంటే మనం బోయినపల్లిలో విపరీతమైన ఫంక్షన్ హాల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఈ ఫంక్షన్ హాల్లో చాలా శబ్ద కాలుష్యం చాలా విపరీతంగా పెరిగిపోయిందని ఫంక్షన్ హాల్ నిర్వాహకులు చెప్పినా కూడా అడ్డు అదుపు లేకుండా పోతుంది. పోలీసులు కూడా చూస్తున్నట్లు వివరిస్తున్నారని చెప్పేసి ఈ కల్నల్ సతీష్ భరద్వాజ్ అనే వ్యక్తి హైకోర్టుకు లేఖ రాశాడు. దీన్ని విపిలుగా స్వీకరించిన హైకోర్టులో జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ గా కూడిన డివిజన్ బెంచ్ విచారణ అనేది చేపట్టింది. ఈ పిల్ని ఎప్పుడైతే ఆయన రాసిన లేఖని పిల్లిగా స్వీకరించిన తర్వాత అసలు హైదరాబాద్ నగరంలో ఈ శబ్ద పరిమితుల పైన ఏ విధమైన నిబంధనలు ఉన్నాయి, పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు, అలాగే జిహెచ్ఎంసీ అధికారుల వ్యవహారానికి సంబంధించి కూడా కొంత వారికి కూడా పరిధి చెందుతుంది. సో వీటన్నిటిపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు డీజే అనేది నిషేధం విధించినప్పటికీ కూడా చాలా చోట్ల కూడా ఫంక్షన్ హాల్ కానీ ఇతర కార్యక్రమాల్లో కూడా డీజేలు ఏర్పాటు చేయడం పోలీసులు చూస్తున్నట్లు ఎందుకు వివరిస్తున్నారు. వీటన్నిటిపైన కూడా ఒక నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.